ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి. విదేశాలు వెళ్ళి సంపాదించడం అవసరమా? అయినా వాళ్ళకి మంచి చదువులు చదివించారు, ఇన్ని సదుపాయాలతో ఉన్నంతలో ఇల్లు కట్టించారు, పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళు జాబుల్లో చేరారు. ఇక మీకేంటి, ప్రశాంతంగా ఉండండి, ఏమీ ఆలోచించకుండా. అలాగే డార్లింగ్. ముందు మీరు ఆస్తి రాసిచ్చాను అన్న, మీ తర్వాత ఎలాగో మాదేగా. మరి అబ్బాయిలు కోడళ్ళు, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. 2 రోజులు బట్టి అన్నం తినలేదు, చాలా ఆకలిగా ఉంది. ఒట్టి అందమైనా పర్వాలేదు. నాన్నగారు ఆకలికి తట్టుకోలేరు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. చూసారా అయ్యా, ఎంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. తిన్న పిడికిడి మెతుకులకు కూడా తన దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా ఇచ్చేశాడు. శేష జీవితం ఎలా గడుపుతాడో ఏంటో.